హాయ్, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని. ఈ ఛానల్లో మనం ఏపీ టెట్ సిలబస్కి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. అందరూ కూడా వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనం 6 days సిలబస్ని ముందుగానే ఇస్తున్నాం. 6 days క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ సండే టెలిగ్రామ్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ అనేది కనిపిస్తుంది. అందులో జాయిన్ అయ్యి ఎగ్జామ్ అనేది 120 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ బిట్ 45 seconds టైం అనేది ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా 6 days క్లాసెస్ చూసి ఎగ్జామ్ అనేది రాయండి. మెథడాలజీ ఓల్డా న్యూవా అని సందేహం వద్దు ఫ్రెండ్స్. న్యూ ఓల్డ్ అన్నీ ఒకే దగ్గర కలిపి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఒరిజినేటర్ ఎవరు అంటే జేవి మైడింగర్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి చాలా పేర్లు ఉన్నాయి. అవేంటంటే క్లాసికల్ మెథడ్, ఓల్డెస్ట్ మెథడ్, అన్యాచురల్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, జీటీఎం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని. ఈ మెథడ్కి ఈ పేరు ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి మనం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ పోతే ఈ పేర్లు ఎందుకు వచ్చాయి అనేది మనకి అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. The grammar translation method is an old method which was originally used to teach Greek and Latin. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది చాలా పాత పద్ధతి అండి. ఈ పద్ధతిని దేనికోసం ఫస్ట్ యూజ్ చేశారంటే గ్రీక్, లాటిన్ బోధించడానికి యూజ్ చేశారు. It dominated the field of teaching and learning nearly for a century from 1840s to 1940s. 1840 నుంచి 1940 సంవత్సరం వరకు కూడా ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఆధిపత్యాన్ని చలాయించిందంటే దేని మీద అంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ రెండింటి మీద కూడా ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని ఆధిపత్యాన్ని చలాయించింది. It is a way of learning a language through a detailed study of its grammar and translation of sentences and passages into foreign language. ఒక విదేశీ భాషలోకి మనము ఈ గ్రామర్ని కానీ లేకపోతే సెంటెన్స్ని కానీ ప్యాసేజ్లను కానీ అనువదించి క్లియర్గా డీటెయిల్డ్గా మనము నేర్చుకోవచ్చు అన్నమాట ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా. ప్రయారిటీ ఈజ్ గివెన్ టు యాక్యురసీ. యాక్యురసీ అంటే ఖచ్చితత్వం అండి, ఎగ్జాక్ట్నెస్ అన్నమాట. అలాగే యాక్యురసీతో పాటు కంప్లీట్నెస్కి అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ సెంటెన్సెస్కి ప్రయారిటీ అనేది ఇచ్చింది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ దేనికి ప్రయారిటీ ఇచ్చిందంటే యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ సెంటెన్సెస్కి ప్రాధాన్యతని ఇచ్చింది. ద ఓరల్ ఫ్లూయెన్సీ ఈజ్ టోటల్లీ నెగ్లెక్టెడ్. ఓరల్గా మాట్లాడించడం అనేది ఈ పద్ధతిలో పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏంటంటే వర్డ్ టు వర్డ్ మన మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని చదవడం అనమాట ఒక భాషని. అది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. మరి ఇందులో మనకి ఓరల్ ఫ్లూయెన్సీ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి ఇది ఓరల్ ఫ్లూయెన్సీని పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. సిలబస్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ఫ్యూ ప్రోజ్ పీసెస్, పోయమ్స్, నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్, గ్రామర్ అండ్ రిటర్న్ బుక్. ఇవన్నీ కూడా మనకి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో నేర్చుకోవచ్చు అన్నమాట. ఇందులో ఉన్న సిలబస్ ఇది. ఒకసారి చూడండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఒరిజినేటర్ ఎవరు అంటే జేవి మైడింగర్. దీనికి ఉన్న అదర్ నేమ్స్ అనేవి తెలుసుకున్నాం. అలాగే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని ఫస్ట్ దేనికోసం యూజ్ చేశారంటే గ్రీక్, లాటిన్ భాషల్ని బోధించడానికి యూజ్ చేశారండి. అలాగే ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ దేనికి ప్రయారిటీ ఇస్తుందంటే యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ సెంటెన్సెస్కి ప్రాధాన్యతను అనేది ఇస్తుంది. అలాగే ఏ సంవత్సరాల్లో ఇది బాగా ఉంది అంటే 1840s to 1940sలో ఉంది. అలాగే దీని యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ గ్రామర్. ఎలాబరేట్ అంటే విస్తృతంగా వివరించడం జరుగుతుందండి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో గ్రామర్ అనేది. అలాగే టీచింగ్ ఆఫ్ వొకాబులరీ ఐటమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్ లిస్ట్స్. పదాలు నేర్చుకోవడం అనేది పద జాబితాల రూపంలో నేర్చుకుంటామండి. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో యూనిట్ అనేది ఏంటి అంటే వర్డ్ అండి.
ప్రతి పదానికి కూడా మీనింగ్ని తెలుసుకొని మనము ట్రాన్స్లేట్ చేసుకొని ఈ పద్ధతిలో నేర్చుకుంటాం. కాబట్టి ఈ పద్ధతిలో యూనిట్ అనేది ఏంటి అంటే వర్డ్ రీడింగ్ ఆఫ్ డిఫికల్ట్ టెక్స్ట్, కఠినమైన వచనాలు అనేవి మనము చదవడం ద్వారా, ఇలా ట్రాన్స్లేట్ చేయడం ద్వారా మనము ఈజీగా చదువుకోవచ్చు అన్నమాట. ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ టెక్స్ట్స్, వాక్యాలను కూడా ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకొని మనము అర్థం చేసుకోవచ్చు. యూజ్ ఆఫ్ మదర్ టంగ్, మన మాతృభాషలో మనము ఏ భాషనైనా సరే నేర్చుకోవచ్చండి. ఎలా? ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా. ఇవి దీని యొక్క ఫీచర్స్ అండి. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే లిమిటేషన్స్ ఏంటో కూడా చూద్దాం. అవి చూసే ముందు మీకు విషయం చెప్పాలండి. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఒక డిడక్టివ్ మెథడ్ అండి. డిడక్టివ్ మెథడ్ అంటే ఏది కాదు, ఫస్ట్ రూల్స్ అనేవి తెలుసుకొని దాని ఆధారంగా చదవడం కానీ, రాయడం కానీ, సెంటెన్స్లను ఫ్రేమ్ చేయడం కానీ జరుగుతుంది. ఇలా జరిగే పద్ధతిని డిడక్టివ్ మెథడ్ అంటారు. ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో జరుగుతుందండి. కాబట్టి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ఏ డిడక్టివ్ మెథడ్. ఇది కూడా ఒక పాయింట్ అండి. ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. Learners acquire vocabulary in an easy and effective way because the target language is translated into their first language. పిల్లాడికి మనం ఏ భాషనైతే నేర్పించాలనుకుంటున్నామో అది వాడి ఫస్ట్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి నేర్పించడం వలన వాడికి సులభంగా మరియు ప్రభావవంతంగా అర్థమవుతుంది. అలాగే పదజాలాన్ని కూడా వాడు ఈజీగా నేర్చుకోగలడు. నెక్స్ట్ పాయింట్, understanding, interpreting, assimilating too is easy as the text is translated into native language. నేటివ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం వల్ల అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటాడు, ఇంటర్ప్రిటింగ్ అన్వయించుకుంటాడు, అసిమిలేటింగ్ ఈ భాషని ఆ భాషని కూడా సమ్మిళితం చేసుకుంటాడండి ఈజీగా నేటివ్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడం వల్ల. ఇది ఈ మెథడ్ యొక్క అడ్వాంటేజెస్లో ఒకటి. నెక్స్ట్ చూడండి, ఇట్ సేవ్స్ ద లేబర్ అండ్ టైమ్ ఆఫ్ ద టీచర్ యాజ్ టీచింగ్ అండ్ టెస్టింగ్ ఈజ్ మేడ్ ఈజీ. టీచర్ యొక్క సమయాన్ని, కష్టాన్ని తగ్గిస్తుందండి ఈ మెథడ్. ఎందుకంటే వాడికి మనము ఇంగ్లీష్లో నేర్పించాలంటే చాలా పదాలని వెతకాలి, వాడికి అర్థమయ్యేలా చెప్పాలంటే చాలా కష్టపడాలి, చాలా టైం పడుతుంది. అదే వాడికి తెలుగులో వాడి మాతృభాషలో వాడికి ట్రాన్స్లేట్ చేసి చెప్పామంటే వాడికి త్వరగా అర్థమైపోతుందండి. అందువల్ల టీచర్ యొక్క శ్రమ, సమయం అనేవి తగ్గుతాయి అన్నమాట. కానీ ఈ పద్ధతిలో చెప్పడం వల్లనే ఈ రోజుకి కూడా అందరూ ఒక ఇంగ్లీష్ మెథడాలజీని తెలుగులో నేర్చుకోవాల్సిన పరిస్థితి అనేది మనకి ఏర్పడిందండి. కాబట్టి రేపు మీరు టీచర్స్ అయిన తర్వాత మాత్రం ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వద్దండి. సబ్జెక్ట్ని పూర్తిగా నేర్చుకొని పిల్లలతో బాగా ఓరల్గా ప్రాక్టీస్ చేయించి వాళ్ళు కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడేలాగా మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ చూడండి, it is an easy method to teach as the focus is on limited aspects of language, reading and writing. ఇది ఈజీ మెథడ్ అంటండి. ఎందుకంటే రాయడానికి కానీ చదవడానికి కానీ కూడా కొన్ని పరిమిత అంశాలపైనే దృష్టి కేంద్రీకరించింది ఈ మెథడ్ అనేది. కాబట్టి ఇది ఈజీ మెథడ్. నెక్స్ట్ లిమిటేషన్స్ చూడండి. Emphasis is on the mechanical learning of the rules and not on the spontaneous use of the language. అంటే యాంత్రిక అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. వాడు ఆకస్మికంగా వాడికి తోచింది వాడు చెప్పడానికి, స్పాంటేనియస్గా చెప్పడానికి అయితే ఇది ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనము ఒక సెంటెన్స్ అనేది వాడికి నేర్పిస్తున్నాం. ఆ సెంటెన్స్ని వాడు బట్టి పట్టడం, అదే రకమైన సెంటెన్స్ని తయారు చేస్తాడు తప్ప ఇంకా క్లాస్ రూమ్లో జరిగే వాటి మీద, ఇంకా బయట జరుగుతున్న వాటి మీద వాడు స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం, వాటి మీద సెంటెన్స్లు చెప్పడం అనేది జరగదన్నమాట. ఎందుకంటే వాడికి ఒక సెంటెన్స్ ఇచ్చి, ఒక రూల్ ఇచ్చి దాన్ని బట్టి పట్టించడం, యాంత్రికంగా చెప్పడమే జరుగుతుంది తప్ప వాడికి విషయం అనేది తెలియట్లేదు. అందువలన ఇది ఒక లిమిటేషన్ అండి. నెక్స్ట్ లిమిటేషన్ వచ్చేసి, యాజ్ ద ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, దెర్ ఈజ్ హార్డ్లీ ఎనీ ఎక్స్పోజర్ టు ద లాంగ్వేజ్.
లిజనింగ్కి స్పీకింగ్కి ఫోకస్ ఇవ్వకపోవడం వల్ల ఇదేంటంటే భాష అనేది బయటకు రావడానికి కష్టం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాడితో మాట్లాడిస్తేనే కదా వాడికి భాష అనేది వస్తుంది. వాడు ఇంకా కొన్ని సెంటెన్స్లను కొత్తగా నేర్చుకోవడం, సృష్టించడం, వాడి మాతృభాషలో వచ్చిన పదాలని ఇంగ్లీష్లోకి అనువాదించి ఇంకా కొత్తగా వొకాబులరీని నేర్చుకొని వాడి సెంటెన్స్ని క్రియేట్ చేసే అవకాశం అయితే ఇందులో ఉండదండి. కాబట్టి ఇది ఒక లిమిటేషను. నెక్స్ట్, the method is towards teaching about the language and not teaching the language. ఇదేంటంటే టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ అంటే ఒక భాషను గురించి చెప్తున్నామే కానీ భాషను అయితే నేర్పించట్లేదండి. అర్థమవుతుంది కదండి? భాషను గురించి బోధిస్తున్నామే తప్ప భాషనైతే నేర్పించట్లేదు. నెక్స్ట్ లిమిటేషన్ చూడండి. లెర్నర్స్ డు నాట్ హ్యావ్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ ద క్లాస్ అండ్ దే ఆర్ మేడ్ ప్యాసివ్ లిజనర్స్. ఎవరైతే విద్యార్థులు నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే క్లాస్లో యాక్టివ్ రోల్ అనేది ఉండదండి. ఈ మెథడ్లో, ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో వాళ్ళు ప్యాసివ్ లిజనర్స్గా ఉంటారు. ఎందుకంటే టీచర్ లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు జస్ట్ వింటారే తప్ప వాళ్ళ యాక్టివ్ రోల్ అనేది ఇందులో ఉండదు. నెక్స్ట్ లిమిటేషన్ చూడండి. యాజ్ ద మెథడ్ అడ్వొకేట్స్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్, ఇట్ ఈస్ అన్సూటబుల్ ఫర్ ఏ క్లాస్ విత్ డిఫరెంట్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్స్. ఇప్పుడు ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఏంటి? వాళ్ళ మాతృభాషలోకి అనువదించాలి. కానీ ఒకరు తమిళ్, ఒకరు తెలుగు, ఒకరు హిందీ మాతృభాష ఉన్న వాళ్ళు ఉన్నారే అనుకోండి, అప్పుడు మరి ఎలా బోధిస్తారండి టీచరు? ఒక్కొక్క పిల్లాడిని తీసుకొని అయితే బోధించడం కుదరదు కదా. కాబట్టి ఇది ఒక లిమిటేషన్ అండి. నెక్స్ట్, లిటరల్ ట్రాన్స్లేషన్ ఈజ్ సమ్టైమ్స్ మిస్లీడింగ్. ఇప్పుడు కొన్ని పదాలు అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి కదండి, వాటికి సమాన అర్థాలు గల తెలుగు పదాలు అనేవి మనకు దొరకవు. వాటిని మనం ఏం చేస్తాం? యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో రాసుకుంటాము. అంటే భాషాంతరీకరణ కాకుండా లిప్యాంతరీకరణ అనమాట. లిప్యాంతరీకరణ అంటే ఇంగ్లీష్లోనే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాసుకుంటాం, కానీ భాషను అయితే అనువదించలేము. అలాంటి కొన్ని పదాలు అనేవి ఉన్నప్పుడైతే ఈ మెథడ్ అనేది మిస్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారండి. నెక్స్ట్ లిమిటేషన్, ట్రాన్స్లేషన్ మెథడ్ డస్ నాట్ క్రియేట్ ఏ బాండ్ బిట్వీన్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. వ్యక్తి యొక్క ఆలోచనకి వ్యక్తీకరణకి మధ్య సంబంధాన్ని అయితే ఇది క్రియేట్ చేయలేదండి. ఎందుకంటే థాట్స్ అనేవి తెలుగులో మన మైండ్లో మెదులుతాయి, వాటిని ఇంగ్లీష్లో మనం చెప్పాలి అంటే ముందు మనకి భాష అనేది రావాలండి. వీడు భాషను నేర్చుకోవడమే ట్రాన్స్లేషన్ మెథడ్లో నేర్చుకుంటే మరి వాడికి వచ్చిన ఆలోచనని వ్యక్తీకరించడం అనేది ఎలా వ్యక్తీకరించగలడు? కాబట్టి ఆ సంబంధాన్ని అయితే ఈ మెథడ్ అనేది సృష్టించదు. అండ్ దిస్ ఇన్ టర్న్ హిండర్స్ ఫ్లూయెన్సీ ఇన్ బోత్ స్పీచ్ అండ్ రైటింగ్. స్పీచ్లోను రైటింగ్లోను ఫ్లూయెన్సీ, ధారాళంగా రాయడము, మాట్లాడటం అనేది ఈ పద్ధతి అనేది అడ్డుకుంటుందండి. ఎందుకంటే అన్నీ ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తాం కాబట్టి వాడికి మాట్లాడడం, ధారాళంగా ఫాస్ట్గా ఫ్లూయెంట్గా రాయడం అనేది రాదు కదా. అది ఒక లిమిటేషన్ అండి ఇందులో. అలాగే ఇంకొక లిమిటేషన్ ఉంది చూడండి. మెకానికల్ డ్రిల్లింగ్ ఆఫ్ రూల్స్ మే రిజల్ట్ ఇన్ ఫ్యాటిగ్యూ డ్యూరింగ్ లెర్నింగ్. ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్పామనుకోండి, దాని మీద వాడికి బాగా డ్రిల్లింగ్ ఇస్తామన్నమాట. ఆ సెంటెన్స్ 10 సార్లు 20 సార్లు చెప్పించడం చేయిస్తాం. అంటే వాడిని అలా చెప్పించడం వల్ల నేర్చుకునే సమయంలో అలసటకి గురవుతారు. అది కూడా ఒక లిమిటేషన్ అండి. ఇదండి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్తో మన 6 days సిలబస్ అనేది కంప్లీట్ అయింది. ఈ 6 days సిలబస్ మీద 7th డే అంటే సండే ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది. అందరూ కూడా టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి అనే గ్రూప్లో జాయిన్ అవ్వండి. సండే ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది. ఏ టైంకి ఉంటుంది ఏంటి అనేది సండే నేను గ్రూప్లో పెడతానండి. ఇక మన నెక్స్ట్ 6 days సిలబస్ ఏంటి అనేది రేపు నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా అండి? అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.